హాయ్ నమస్తే వనక్కం అందరికి స్వాగతం. సో ఒక 10 days గ్యాప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు కదా. 2.1 వైల్డ్ కార్డ్ అండ్ వైల్డ్ స్ట్రామ్ అని చెప్పి. సో అందులో అయేషా, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయక్, ఇంకా రమ్య మోక్ష, ఇంకా దివ్య మాధురి గారు. సో వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో నేను ఎంటర్ అయిపోయాడు. సో ఈరోజు మనకి టుమారో ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. సో టుమారో ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. అందులో నేను లాస్ట్లో రివీల్ కూడా చేస్తాను. నామినేషన్స్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు, కానీ మీకు నేను ముందుగా అప్డేట్ చెప్తాను అనమాట ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారని. సో ప్రొమో స్టార్ట్ అవ్వగానే బాల్ వేయగానే బిగ్ బాస్ వాళ్ళు బాల్ వేయగానే ఒక 6 members వీళ్ళంతా ఫైట్ చేశాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు గౌరవ్ గుప్తా తీసుకొని సంజనాకి ఇస్తాడు. సో సంజన వచ్చేసరికి రాముని నామినేట్ చేస్తుంది అండ్ భరణి గారిని కూడా నామినేట్ చేస్తుంది అనుకుంటున్నా. వీళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలి కదా. సో వీళ్ళు చేతుల్లో ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేతుల్లో. సో సంజన ఫస్ట్ రాముతో మాట్లాడుతూ బెట్ టాస్క్లో మీరు ఒక్క సెకండ్ కూడా హోమర్గా అనిపించలేదు. ఒక్క అమ్మాయి మీదకి 4 అబ్బాయిలు తీసుకెళ్తుంటే సంచాలకుగా మీరు ఏం హ్యుమానిటీ లేదా మీకు అని రాము రాథోడ్ని క్వశ్చన్ చేసింది అనమాట. నెక్స్ట్ రాము రాథోడ్ అంటే అక్కడ మా చెల్లి ఉన్నా మా అక్క ఉన్నా నేను అలానే చేస్తాను, గేమ్ ఇస్ గేమ్ అంటాడు. సో సంజన గారు అంటారు ఒక్క హ్యాండ్తో భరణి గారు ఇలా పడేశారు కదా జస్ట్ బికాస్ మీరు కెప్టెన్సీ టాస్క్లో మీకు ఫేవర్ చేశారు కాబట్టి. అప్పుడు ఎక్కడికి పోయింది మీ హ్యుమానిటీ అని చెప్పి రాము పాయింటింగ్ చేస్తున్నప్పుడు భరణి గారు కూడా నామినేషన్లోకి తీసుకొచ్చినట్లున్నారు. సో భరణి గారు ఫైర్ అవుతూ హ్యుమానిటీ దగ్గరికి తీసుకొని వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను అని చెప్పి ఫైర్ అవుతారు. నెక్స్ట్ ఇంకా సంజన గారు మాట వినకపోవడంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, సో అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీరు తీసుకోవాలి అంటారనమాట. పార్షాలిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి క్లియర్ కట్గా చూపించట్లే. సో డిస్కషన్స్ అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ ఇంకా రాముని పాయింట్అవుట్ చేస్తూ చెప్తుంది ఒక మనిషిగా నువ్వు ఫెయిల్ అయ్యావు, క్యాప్టెన్గా గెలిచి ఇంకేం లాభం, ఏం చేస్తావని అడుగుతుంది అనమాట. సో ఓకే డన్ అని చెప్పి రాము చెప్తాడు. సో అక్కడితో సంజనాకి, రాముకి, ఇంకా భరణి గారికి తెలిసిందే కదా. భరణి గారు ఎప్పుడైతే దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి సంజనకి దూరమే అని తన పాయింటింగ్లో తను భరణి గారి మీద కొంచెం కోపం పెట్టుకునేసింది. సో అది ఇక్కడ ప్రొలాంగేట్ అవుతుంది. అలాగే మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే రాము ఆడిన గేమ్లో చాలా వరకు గేమ్ అనే కాదు క్యాప్టెన్సీ టాస్క్లో భరణి గారు ఫేవర్ చేసినట్టు అనిపించింది. అలాగే క్యాప్టెన్ అయినా కూడా సో భరణి గారు ఏదైనా చెప్తే పాయింట్స్ అనేటివి వెంటనే ఇతను రాము నోట్ చేసుకొని చేస్తున్నాడు. సో ఇక్కడ క్యాప్టెన్ రామునో భరణినో మనకు తెలియడం లేదని చెప్పి కొన్ని విషయాలు అనిపించింది అనమాట. అలాగే ఇంకా నామినేషన్ లిస్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పుడే రావడంతో వాళ్ళైతే ఎవరూ లేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళ పవర్స్తో 6 members నామినేట్ చేశారు. ఒకటి భరణి గారు, తనుజ గారు, ఇంకా సుమన్ శెట్టి అన్న. సో థర్డ్ రాము రాథోడ్, ఇంకా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన దివ్య. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్. ఈ 6 members నామినేట్ చేస్తున్నారనమాట. నామినేషన్ లిస్ట్ అయితే ఇప్పటి వరకు ఇది. సో రేపు మనకి చెప్పబోతారు. నెక్స్ట్ ప్రొమో వస్తే నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.